హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ KSA స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. రెగ్యులర్గా మనం ఉపయోగించే కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. గతంలో కూడా కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో నేను వివరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది, కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే రెగ్యులర్గా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో భాగంగా డైలీ మనం యూస్ చేసే సెంటెన్సెస్ని ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలో మేము నేర్పించబోతూ ఉన్నాం. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ వన్, మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు అనే క్వశ్చన్ని ఇంగ్లీష్లో అడగాలి అని అంటే వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ అంటే అర్థం మీరు ఎక్కడ ఉన్నారు అని అర్థం. సెకండ్ వన్, మీరు సహాయం చేయగలరా? మీరు సహాయం చేయగలరా? కెన్ యూ హెల్ప్? కెన్ యూ హెల్ప్ అంటే అర్థం మీరు సహాయం చేయగలరా. నెక్స్ట్ థర్డ్ వన్, మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ అంటే అర్థం మీరు సిద్ధంగా ఉన్నారా. నెక్స్ట్ ఫోర్త్ వన్, మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్? డూ యూ అండర్స్టాండ్ అంటే అర్థం మీకు అర్థమైందా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మీరు బిజీగా ఉన్నారా? మీరు బిజీగా ఉన్నారా? ఆర్ యూ బిజీ? ఆర్ యూ బిజీ అంటే అర్థం మీరు బిజీగా ఉన్నారా. నెక్స్ట్ సిక్స్త్ వన్, నీవెవరు? నీవెవరు? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ అంటే అర్థం నీవెవరు. నెక్స్ట్ సెవెంత్ వన్, మీరు అంగీకరిస్తున్నారా? మీరు అంగీకరిస్తున్నారా? డూ యూ అగ్రీ? డూ యూ అగ్రీ అంటే అర్థం మీరు అంగీకరిస్తున్నారా. నెక్స్ట్ ఎయిత్ వన్, అతను ఎవరు? అతను ఎవరు? హూ ఈజ్ హీ? హూ ఈజ్ హీ అంటే అర్థం అతను ఎవరు. నెక్స్ట్ నైన్త్ వన్, నేను వెళ్ళవచ్చా? నేను వెళ్ళవచ్చా? కెన్ ఐ గో? కెన్ ఐ గో అంటే అర్థం నేను వెళ్ళవచ్చా. మే ఐ గో అన్నా కూడా నేను వెళ్ళవచ్చా అనే మే ఐ గో లేదా కెన్ ఐ గో రెండు ఉపయోగించవచ్చు. నెక్స్ట్ 10th వన్, మీరు పూర్తి చేశారా? మీరు పూర్తి చేశారా? ఆర్ యూ డన్? ఆర్ యూ డన్? ఆర్ యూ డన్ అంటే అర్థం మీరు పూర్తి చేశారా. నెక్స్ట్ 11th వన్, వెళ్దామా? వెళ్దామా? షల్ వి గో? షల్ వి గో అంటే అర్థం వెళ్దామా. నెక్స్ట్ 12th వన్, మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? హౌ ఓల్డ్ ఆర్ యూ? హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే అర్థం మీ వయసు ఎంత. నెక్స్ట్ వన్, నాకెందుకు ఇది చెబుతున్నావు? నాకెందుకు ఇది చెబుతున్నావు? వై ఆర్ యూ టెల్లింగ్ మీ దిస్? వై ఆర్ యూ టెల్లింగ్ మీ దిస్ అంటే అర్థం నాకెందుకు ఇది చెబుతున్నావు. నెక్స్ట్ వన్, అతను నీకెలా తెలుసు? అతను నీకెలా తెలుసు? హౌ డూ యూ నో హిమ్? హౌ డూ యూ నో హిమ్ అంటే అర్థం అతను నీకెలా తెలుసు. నెక్స్ట్ వన్, నీవు ఎలా నమ్మగలవు? నీవు ఎలా నమ్మగలవు? హౌ కెన్ యూ బిలీవ్? హౌ కెన్ యూ బిలీవ్ అంటే అర్థం నీవు ఎలా నమ్మగలవు. ఇంతవరకు ఫ్రెండ్స్ రెగ్యులర్గా యూస్ చేసే 15 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో చెప్పడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మమ్మల్ని కనుక సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ నుంచి సెంటెన్సెస్ యొక్క కౌంట్ మేము పెంచుకుంటూ వెళ్తాం. ఇప్పుడు 15 సెంటెన్సెస్ మాత్రమే నేర్పించడం జరిగింది. నెక్స్ట్ వీడియోస్లో ఈ కౌంట్ని పెంచుకుంటా మేము నేర్పించుకుంటూ వెళ్తాం. కాబట్టి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.